అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. సింగర్ మంగ్లీ తమ్ముడి కోసం పోలీసులు దేవులాడుతుర్రట. సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ పరారీలో ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి అంశం. మంగ్లీ తమ్ముడు శివతో పాటు హేమకాంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కూడా కనబడతలేడు. మరి ఎటు పోయిర్రో పోలీసులు మాత్రం వీళ్ళను దొరకబట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి. మంగ్లీ వాళ్ళ తమ్ముడి పాత్ర కూడా ఏదైతే 500 కోట్ల రూపాయల స్కామ్లో ఉంది అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. జనాల దగ్గర నుండి అధిక వడ్డీ పేరుతోటి డబ్బులు వసూలు చేశారు. సుమారు ఒక 500-600 కోట్ల రూపాయలు జనాల దగ్గర నుండి ఈ హేమకాంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, రమావతు మధు అనేటటువంటి వ్యక్తి, తర్వాత మంగ్లీ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడట. అట్లనే 2-3 పేర్లు, బాలాజీ నాయక్ అని చెప్పి ఒక పేరు వినబడుతున్నది, తర్వాత అభిషేక్ నాయక్ అనేటటువంటి పేరు కూడా వినబడుతున్నది. వీళ్ళందరూ కలిసి ప్రజల దగ్గర నుండి దాదాపు 500 కోట్ల రూపాయలు వసూలు చేసిరు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. అసలు పబ్లిక్ దగ్గర నుండి ఎట్లా డబ్బులు వసూలు చేసిరు, జనాలు వీళ్ళని నమ్మి ఎట్లిచ్చిరు, ఏం కథ అనేది వీడియోలో మనం పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. కానీ ఈ కేసులో ట్విస్ట్ల పైన ట్విస్ట్లు. ఫస్ట్ ఏమో ఎవరు ఈ రమావత్ మధు అనేటటువంటి వ్యక్తి, ఈయన గోకులనంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ పెట్టిండు. ఈయన కంపెనీ 2025 జనవరిలో పెట్టిండు. ఈయన కంపెనీ పెట్టి సుమారు 1 సంవత్సరం దాటింది అంతే. ఈ సంవత్సరంలోనే కంపెనీ దివాలా తీసింది. ఈయన జనాలను ఎట్లా నమ్మించిండంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఉదయ్ ఉన్నాడు. నేను మా ఉదయ్ దగ్గరికి పోయి, ఉదయ్ నువ్వు 5 లక్షల రూపాయలు కడితే 102 గజాల భూమి నీకు ఇస్తాం, అలాగే నీ పైసలు నాకు ఇస్తున్నావు కదా, ఈ పైసలు 25 రూపాయల వడ్డీకి నేను బయట వేరేటోళ్ళకి ఇస్తా, 30 రూపాయల వడ్డీకి నేను బయట వేరేటోళ్ళకి ఇస్తా, ఒక 5% కమిషన్ నేను తీసుకుంటా, 25 రూపాయల వడ్డీ మాత్రం నీకు ఇచ్చేస్తా. 30 రూపాయల వడ్డీ అని చెప్తారు, 5% నేను తీసుకుంటా, అంటే 5 రూపాయల వడ్డీ పైసలు నేను తీసుకుంటా, 25 రూపాయల వడ్డీ పైసలు నీకు ఇస్తా అని చెప్పుడుతోటే ఇక ఉదయ్ నమ్ముతాడు కదా. అరే 5 లక్షల రూపాయలు ఇస్తే భూమి ఇత్తుర్రు, మళ్ళీ నాకు 25,000 రూపాయలు నెలకి ఇస్తారట, ఇదేదో మంచిగానే ఉంది కథ అని చెప్పి పాపం ఉదయ్ నమ్మి మోసపోతాడు. ఇప్పుడు జనాలు కూడా అట్నే మోసపోయారు. ఈయన ఏం చేసాడు, రమావత్ మధు అనేటటువంటి వ్యక్తి జనాల దగ్గర 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ, 30 రూపాయల వడ్డీకి మీరు నాకు పైసలు ఇయ్యి, నేను వేరేటోళ్ళకి పైసలు ఇస్తా, నాకు పబ్బులు ఉన్నాయి, నాకు ఫంక్షన్ హాల్లు ఉన్నాయి, నాకు హోటళ్ళు ఉన్నాయి, నాకు పెద్ద పెద్ద పార్కులు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, మస్తు పైసలు ఉన్నాయి నా తాన, నాకు 20-30 ఇన్నోవా కార్లు ఉన్నాయి, ఫార్చునర్ కార్లు ఉన్నాయి, BMW కార్లు ఉన్నాయి అని చెప్పి హైఫై చూపించుకున్నాడు. కాన్వాయ్లలో వచ్చుడు, వెనకాల బౌన్సర్లని బాడీ గార్డ్లను పెట్టుడు. చాలా మంది జనాలు నమ్మిర్రు, అరే నిజంగానే బగ్గ బలిసినోడు కావచ్చు, మస్తు పైసలు ఉన్నాయేమో అని చెప్పి ఈ రమావత్ మధుని నమ్మి రమావత్ మధు మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించిందట. ఇగో నాకు హైదరాబాద్లో పబ్బు ఉన్నది, పబ్బు పేరు ఇది అని ఫేక్ డాక్యుమెంటు, ఇంకేదో గోవాలో పబ్బు ఉన్నది, ఏపీలో పబ్బులు ఉన్నాయి, బీహార్లో పబ్బులు ఉన్నాయి, పక్కపక్క రాష్ట్రాలలో కూడా పబ్బులు పెట్టినా అని చెప్పి పేపర్లు పట్టుకొచ్చి జనాలకు చూపించేసరికి చాలామంది జనాలు నమ్మి నాకు భూమి ఇస్తున్నాడు, నాకు పైసలు వస్తున్నాయి అని చెప్పి నమ్మి మొత్తానికి ఆయన పైసలు ఇచ్చారు. చాలామంది గిరిజనులే ఉన్నారు, మొత్తం ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలే ఉన్నారు వీళ్ళని నమ్మినోళ్ళు. అంటే మనోళ్ళనే మోసం చేశానంటే ఎంత గమ్మతో నాకు అర్థమవుతలేదు. నేను కూడా ఒక గిరిజన బిడ్డనే, గిరిజన బిడ్డలనే మోసం చేశారు. అసలు మరీ విచిత్రం, ఎందుకు నమ్మిర్రు అనేది అర్థమవుతలేదు. నమ్మిచ్చిరట. మళ్ళీ ఇంకా దీంట్లో కథ ఏంది తెలుసా, ఇప్పుడు 30 రూపాయల వడ్డీ నేను ఇస్తా అని చెప్పిరట, 20 రూపాయల వడ్డీ, 30 రూపాయల వడ్డీ, ఈ పైసలు నేను ఇస్తా అని చెప్పిరట. వడ్డీ పైసలు 1వ తారీఖు ఇవ్వాల్సింది 30 తారీఖే అకౌంట్లో వేసేదట. జనాలు కూడా నమ్మిర్రు, అరే 1వ తారీఖు వడ్డీ పైసలు ఇవ్వాలి కానీ 30 తారీఖే ఇస్తున్నట్టే గ్రేటు. ఇక నేను ఉదయ్కి చెప్తా, ఉదయ్ నువ్వు కూడా 20 లక్షలు ఏం కాదని చెప్తే మావోడు, నేను 20 లక్షలు ఇచ్చినా నాకు 2 నెలల వడ్డీ టకాటక నా అకౌంట్లో పడ్డాయని ఈయనే లడ్డూకి చెప్తే లడ్డు మళ్ళీ వేసుడు. ఇట్లా చాలామంది జనాలు ఒకళ్ళ తర్వాత ఒకరు సుమారు 200-300 మంది బాధితులు ఉన్నారు ఇట్లా అధిక వడ్డీకి సంబంధించిన వ్యవహారంలో. ఈ గోకులనంద ఇన్ఫ్రా ఏది ఈ ఒక కంపెనీ మాత్రమే కాదు, ఇంకోటి పెట్టారు, ఏది శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టారు. ఈ శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ తోటి కూడా అధిక డబ్బులు వసూలు చేసి జనాలకు వడ్డీ ఆశ చూపించి మొత్తం కొట్టుకుపోయారు పైసలు అన్నీ. దాదాపు వడ్డీ పైసలు 6-7 నెలలకెళ్ళి వస్తలేదట, వడ్డీ పైసలు ఇస్తలేదట. ఇక తర్వాత డబ్బు కట్టలు, అసలు ఈ కేసు ఎట్లా బయటపడ్డది, డబ్బు కట్టలు రమావత్ మధు అనేటోళ్ళు లెక్క పెడుతున్నాడు. ఆ క్యాష్ మిషన్ ఉంటుంది కదా, ఆ క్యాష్ మిషన్ లెక్క పెడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో మంగ్లీ వాళ్ళ ఇంట్లోనే జరిగింది, మంగ్లీ వాళ్ళ తమ్ముడే ఉన్నాడు డబ్బుల కట్టలు లెక్క పెట్టేటోడు అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. సీన్ కట్ చేస్తే మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ డబ్బులు కట్టలు లెక్క పెట్టేది మా తమ్ముడు కాదు, ఇక మా తమ్ముడు ముఖం ఇది, మా తమ్ముడు అట్లా చేస్తాడా, మా తమ్ముడు చూస్తే మీకు అట్లా అనిపిస్తుందా అని చెప్పి మంగ్లక్క చెప్పింది. ఎంత ఆ డబ్బు కట్టలు లెక్క పెట్టేది రమావత్ మధు అనేటటువంటి వ్యక్తి ఒక గీడు.
ఈయన కళ్ళద్దాలు ఈయన కథ చూడు. ఏక్ నెంబర్ దొంగట, ఏక్ నెంబర్. ఈ రమావత్ మధు అనేటటువంటి వ్యక్తి ఏక్ నెంబర్. ఇక దీంట్లో ఒక ట్విస్ట్ కూడా చెప్తా. ఈ రమావత్ మధు కదా, ఏది జిఎన్ అని ఉంది, గోకుల్ నంద. ఈ రమావత్ మధు పక్కన ఈయన బాగా యాద్ చేసుకోర్రి. ఈయన పేరేం పేరు అనుకుంటారు? ఈ పెద్ద మనిషి పేరు హేమకాంత్ రెడ్డి. ఈయన ఏక్ నెంబర్ దొంగ. మళ్ళా హేమకాంత్ రెడ్డి ఎంత పెద్ద దొంగ తెలుసా? ఈ ఏదైతే డబ్బులు వసూలు చేసేటటువంటి దాంట్లో హేమకాంత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఈయన వీడియోలు చేస్తాడు కోటేసుకొని. ఎట్లా తెలుసా? ఇగో నేను కూడా ఇన్వెస్ట్ చేశా, నేను కూడా 50 లక్షలు ఇచ్చిన, నాకు వడ్డీ పైసలు 30వ తారీఖే వచ్చినాయి, కాబట్టి ఇది అద్భుతమైన కంపెనీ, మీరు కూడా 50 లక్షలు పెట్టుర్రి, మీరు కూడా ₹1,00,00,000 పెట్టుర్రి, పెట్టుడుతోటే మీకు వడ్డీ పైసలు వస్తాయి, అసలు పైసలు కూడా వస్తాయి, మీరు పెట్టుర్రి, మీకు వడ్డీ పైసలు అప్పటికప్పుడే ఇస్తారు, మిమ్మల్ని మోసం చేయరు, అద్భుతమైన కంపెనీ ఇది అని చెప్పి ఈ దొంగ వీడియోలు చేసుడుతోటే ఈ హేమకాంత్ రెడ్డిని చాలా మంది నమ్మి పైసలు ఇచ్చారు. ఆఖరికి హేమకాంత్ రెడ్డి ఏం చెప్తున్నా, నాకైతే విచిత్రం అనిపించింది. ఇగో స్కామ్లో నేను కూడా బాధితున్నాయి. హేమకాంత్ రెడ్డి చెప్తున్నాడు, సిగ్గులేదా జిడిగింజ అంటే నేను నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నారట. ఇప్పుడు ఇదే ఉన్నది కథ. హేమకాంత్ రెడ్డి దొంగ, మళ్ళీ హేమకాంత్ రెడ్డిని నేనే బాధితున్నా అంటున్నాడు. హేమకాంత్ రెడ్డిగో మరి ఎందుకు కలవరించుడు ఎందుకు, ఈ అగ్గు చేసుకున్నాడు ఎందుకు, ముద్దులు పెట్టుడు ఎందుకు, గిల్లా ఈ మధుగాంతో నీకేం పని చెప్పు హేమకాంత్ రెడ్డి, నీకేం పని చెప్పు. హేమకాంత్ రెడ్డి మళ్ళీ ఈయన ఏపీ ఆయనట, ఆంధ్ర అనట, ఆడికెళ్ళి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసాడు. ఇదో కథ. అంటే రెడ్డోడు కాబట్టి మా వాళ్ళను గిరిజనులు వీళ్ళు ఎట్లా మోసం చేసి నడుస్తుంది అనుకుండేమో మరి. చూడు ఇగో మంచిగా నవ్వుడు, షేక్ హ్యాండ్లు ఇచ్చుడు, కౌలిచ్చుకున్నాడు, ఈ తమాషా కాదా ఇదంతా? మళ్ళీ నేను బాధితుణ్ణి, నేనే 20 లక్షలు ఇచ్చిన, 50 లక్షలు ఇచ్చిన అని చెప్పి జనాలను నమ్మించు. మళ్ళీ ఏమంటాడు, మంగ్లీ పాత్ర ఉంది అంటే మంగ్లీ మీద నెట్టి ఈయన చిన్న సైడ్ కావచ్చు అని అనుకున్నాడు. మంగ్లీయే చేసింది, మంగ్లీ వాళ్ళ తమ్ముడే చేసింది అని చెప్పి ఓ డ్రామా చెప్పిండు ఈ హేమకాంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి. ఇంకా మస్తుకునే వీడియోలు ఒక్కొక్కటి మంచిగా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఆ తర్వాత ఒక పబ్బులో అనుకుంటా, నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఒక పబ్ అనుకుంటా, ఇక మంగ్లీకి సంబంధించినటువంటి ఒక పబ్లో, అంటే మంగ్లీ పబ్ కాదు, వేరే ఒక పబ్లోనో లేకపోతే బయట రిసార్టో సంథింగ్ ఒక ప్రోగ్రాంలో మంగ్లీ పాట పాడుతున్నది. మంగ్లీ పాట పాడుతుంటే మంగ్లీ పాట పాడుతున్నటువంటి పక్కన స్టేజ్ పక్కన రమావత్ మధు అనేటోడు ఉంటాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయరు ఈ వీడియో, నేను వీడియో గురించి చెప్పిన. ఇగో మంగ్లీ పాట పాడుతుంది, ఇగో పక్కన ఇగో రమావత్ మధు, ఈ గుండు రమావత్ మధు, మీరు బాగా అబ్జర్వ్ చేయరు. రమావత్ మధు కదా, ఇగో ఈ పక్కన ఈ పోరడు అభిషేక్ నాయక్ అని చెప్పి, అభిషేక్ నాయక్ ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ అట. అభిషేక్ నాయక్ ఈ పోరం గురించి కూడా చెప్తా, అభిషేక్ నాయక్ గురించి కూడా మీకు చాలా పిన్ టు పిన్ చెప్తా. ఇగో ఈయన రమావత్ మధు దిక్కు కెమెరా ఓడుతోటే అటు దిప్పుడుతోటే అభిషేక్ నాయక్ పారిపోయిండు. ఎందుకు పారిపోయిండు? అభిషేక్ నాయక్ ఎందుకు పారిపోయిండు? ఇప్పుడు నేను మా తమ్ముడు ఉదయ్ ఉన్నాం, మా దగ్గర కెమెరా వచ్చినా లేకపోతే ఇంకేం వచ్చినా గట్టనే నిల్చున్నాం, మేమేం తప్పు చేయలేదు కాబట్టి పారిపోం. తప్పు చేసినోడే పారిపోతాడు. నిప్పుంటేనే పొగొస్తుంది, ఉత్తగా రాదు. నిప్పు వస్తేనే పొగొస్తుంది. ఎందుకు పారిపోయిండు? అసలు ఇప్పుడు మంగ్లీ ఏమన్నది, నాకు రమావత్ మధుకు సంబంధం లేదు, మాకేం సంబంధం అండి, మా తమ్ముని వాళ్ళ దోస్త్ ఆయన, ఇదో ఫ్రెండ్ తెలిసిన ఆయన అని చెప్పిందామా. మరి రమావత్ మధు మంగ్లీకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో ఈ రమావత్ మధు ఏం చేస్తున్నాడు? రమావత్ మధు పక్కన అభిషేక్ నాయక్ అనేటటువంటి ఈ పోరోడు ఎందుకు పారిపోతున్నాడు? పారిపోడిగో అభిషేక్ నాయక్ గిన కెమెరా అటు దిక్కు తిరుగుడుతోడిగో పారిపోయింది. ఇగో కెమెరా చూసి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? రీజన్ ఏంది? ఇగో ఈయన రమావత్ మధు, ఆ పక్కన ఇంకో పోరోడు ఉన్నాడు, వీళ్ళంతా ఎందుకు పారిపోయారు? రీజన్ ఏంది? దీని వెనకాల అసలు చాలా పెద్ద గుడుబుటాన్ని దాకున్నది. ఇప్పుడు ఈ అభిషేక్ ఈయన చూసారు కదా, మంచిగా చూడుర్రి మంగ్లీ పాట, అభిషేక్ నాయక్ని చూడుర్రి. అభిషేక్ నాయక్ కథ నేను చూపిస్తాను మీకు. ఇగో అభిషేక్ నాయక్, ఈయనేమో రమావత్ మధు, అభిషేక్ నాయక్ కెమెరా చూసి పారిపోతాడు, పారిపోయింది కదా. ఈ అభిషేక్ నాయక్ సంబంధించి ఒక వీడియో ఇది చూడుర్రి. అభిషేక్ నాయక్ వీడియో ఇది. ఎన్ని కార్లు, ఎన్ని కాన్వాయ్లు, మొత్తం కొత్త కార్లే, ఫార్చునరు, ఇనోవా, స్కార్పియో, మొత్తం కొత్త కార్లు, అన్ని ఎల్లో నెంబర్ ప్లేట్లు ఉంటాయి చూడు, మొత్తం కొత్త కార్లు. అంటే తెలంగాణ ప్రజల సొమ్ము, గిరిజనుల సొమ్ము తీసుకొని మేము వడ్డీ ఇస్తాం, మేమేదో ఇంకేదో చేస్తాం, 30 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ ఆశ చూపించి జనాల దగ్గర నుండి డబ్బులు తీసుకొని వాళ్ళకి వడ్డీ ఇచ్చులేదు, కథ లేదు. వీళ్ళు ఇంకా పెద్ద దంద, దీని వెనకాల ఇంకా పెద్ద దంద దాగున్నది. అది మొత్తం చెప్తాను నేను మీకు, ఎట్లా జరుగుతుంది ఏం కథ అనేది. ఈయన చూడుర్రి, ఈ అభిషేక్ నాయక్ అనేటటువంటి వ్యక్తి, ఈయన బీఆర్ఎస్ పార్టీ, ఈయన పైన కూడా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఈ అభిషేక్ నాయక్ రమావత్ మధుకు బాగా దగ్గరట, ఈయన పైన కూడా ఎంక్వైరీ జరగాలి. నేను ఆరోపిస్తున్నా, నేను కూడా గిరిజన బిడ్డను, నేను ఆరోపిస్తున్నా, ఈయన పైన ఎంక్వైరీ జరగాలి. ఈ కార్లేడికి వెళ్ళి వచ్చినాయి, ఈ కథ ఏంది, ఈ కార్లు ఎట్లా తిరుగుతున్నాడు, ఈ బర్త్డే పార్టీలు ఏంది, హంగామా ఏంది, డ్రోన్ ఏంది, ఈ కాన్వాయ్ ఏంది, ఈ దందా ఏంది,
ఆ రమావత్ మధు పక్కన ఈయనేం చేస్తున్నాడు? రమావత్ మధు దిక్కు కెమెరా తిరుగుడుతో ఈయన ఎందుకు మారిపోతున్నాడు? అసలు ఆ కార్లు ఎక్కడికి వెళ్ళి పైసలు ఎడికి వెళ్ళి పైసలు రియల్ ఎస్టేట్ చేస్తాడా? ఏమైనా కంపెనీ ఉందా? ఏమైనా జాబ్ చేస్తాడా? ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాడా? ఈయన కథ ఏంది? రియల్ ఎస్టేట్ చేసినా కూడా గిన్ని కార్లు రావు. మరి ఎట్లా వచ్చినా ఏందో ఏం అర్థమవుతలేదు. ఇంకా ఇంటర్వ్యూలకు డబ్బులు ఇప్పుడు ఈ అభిషేక్ నాయక్ అనే వ్యక్తి నేను ఆరోపిస్తున్నా, ఈయన ఛానల్స్ ఉంటాయి, కొన్ని ఛానల్స్ మాకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది కొన్ని ఛానల్స్లో డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకున్నాడు. డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకున్నాడు. వాస్తవమా కాదా? అభిషేక్ నాయక్ డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకునేటటువంటి స్థాయికి ఎట్లే దిగిండు? ఇన్ని కార్లలో తిరిగేటటువంటి స్థాయికి ఎట్లే దిగిండు? పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి. దీంట్లో బాలాజీ నాయక్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఒక 8 months 5 months బ్యాక్ అరెస్ట్ అయిండు. బాలాజీ నాయక్ ఆయన 100 కోట్లు కథం చేసిండు జనాల దగ్గర ఉండి. 30 రూపాయల వడ్డీ 20 రూపాయల వడ్డీ అని ఆయన ఇదే పని. బాలాజీ నాయక్ వల్ల డ్రైవర్ అట ఈ మధు, రమావత్ మధు. బాలాజీ నాయక్ అని చెప్పి ఉంటాడు, ఆయన డ్రైవర్ రమావత్ మధు అట. ఇక రమావత్ మధుకు బాలాజీ నాయక్ ఏడో పంచాయతీ అయినట్టుంది. ఈ రమావత్ మధు ఏం చేసిండు? బాలాజీ నాయక్ మంచిగానే దంచిండు పైసలు, మనం కూడా ఇదే పని చేస్తే బాగుంటుందని చెప్పి రమావత్ మధు కూడా చిన్నగా జనవరిలో 2025లో స్టార్ట్ చేసిండు కంపెనీ పెట్టి ఆ దందా స్టార్ట్ చేసిండు. షురు జనాల దగ్గర నుండి పైసలు వసూలు చేసిండు. చాలామంది జనాలు నమ్మి, ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు, భూమి ఇస్తాం మీకు వడ్డీ పైసలు కూడా ఇస్తామంటే అమ్ముకొని కూడా, భూములు అమ్ముకొని కూడా చాలా మంది వడ్డీ పైసలు వస్తే బతకొచ్చు ఇంటికాడ కూర్చోనన్నా అని చెప్పి పైసలు ఇచ్చారు. ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు కూడా భూములు అమ్ముకొని ఇచ్చారు. వీళ్ళకి మొత్తం భస్వం చేసి పడేసారు, కథం చేసి పడేసారు పైసలన్నీ. వాడు రమావత్ మధు అనేటోడు అయితే మొత్తం 2-3 విల్లాలు కొన్నాడట, కొత్త కార్లు కొనుడట, కోట్లు కథ లెక్క, ఓ పెద్ద దందా, ఏక్ నెంబర్ దందా వీళ్ళదంతా. ఇంకా వీళ్ళు పత్తిత్తులు లెక్క ఏం నిలవనట్టు, మేము చాలా గొప్ప వాళ్ళం, మాకేం సంబంధం లేదు, మమ్మల్ని నమ్మండి. ఇదో డ్రామా, మామూలు డ్రామా కాదు. అయితే దీంట్లో వినబడుతున్నటువంటి ఒక చర్చ ఏంటంటే 2025 అక్టోబర్లో, మళ్ళీ చెప్తున్నా 2025 అక్టోబర్లో మంగ్లీ బ్యాంక్ అకౌంట్కి రమావత్ మధు అనేటువంటి 25 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది అనేది వినబడుతున్న చర్చ నేను నిజమో కాదు నేను చెప్తలేను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని నేను చెప్తున్నా, ఆరోపణలు వస్తున్నాయి. 2025 అక్టోబర్లో మంగ్లీ బ్యాంక్ అకౌంట్లోకి 25 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందట, 25 లక్షల రూపాయలు వేసిరట. మళ్ళా మంగ్లీ 2-3 months తర్వాత రమావత్ మధు అకౌంట్లోకి మళ్ళీ రీట్రాన్స్ఫర్ చేసిందట, 20 లక్షల రూపాయలు రీట్రాన్స్ఫర్ చేసింది అనేది వినబడుతున్న ఒక చర్చ. నిజమా కాదా అనేది కూడా ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయాలి. సరే, ఇప్పుడు మంగ్లీకి క్యాష్ ఇచ్చినా అంటే మంగ్లీ మళ్ళీ క్యాష్ ఇచ్చిందంటే క్యాష్ తెలియదు, క్యాష్ ఎట్లా ఇస్తారు ఏం కథ అర్థం కాదు. ఇట్లా పోతుంటే తోవలో కూడా క్యాష్ ఇవ్వచ్చు, లేకపోతే కార్లు ఇచ్చుకోవచ్చు, లేకపోతే పోతుంటే రోడ్డు మీద కూడా క్యాష్ ఇవ్వచ్చు, పెద్ద ఇబ్బంది కాదు. కానీ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్ అయితే ఉంటుంది కదా. కాబట్టి మంగ్లీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లో చెక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లో నిజంగానే రమావత్ మధు పైసలు వేసినాయో లేదో చెక్ చేయాలి. దీంట్లో ఇంకా ట్విస్ట్ చెప్పనా, మంగ్లీ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ పెట్టింది కదా, ఆ బర్త్డే పార్టీలో డ్రగ్స్ దొరికినాయని, కొకేన్ దొరికిందని, మద్యం దొరికిందని రకరకాల వార్తలు వచ్చినాయి, పోలీసులు రైడ్ చేశారు కదా. ఆ బర్త్డే పార్టీ నిర్వహించింది కూడా, ఆ బర్త్డే పార్టీకి పైసలు పెట్టి ఆ పార్టీ సెలబ్రేషన్ చేసింది కూడా రమావత్ మధు అనేది వినబడుతున్న చర్చ. ఈ అంశం పైన కూడా విచారణ జరగాలి. అంటే నా దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి నేను చెప్తున్నాను, బయట రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు పేపర్లో వచ్చిన వార్తలు ఎంత గమ్మత్తు, పేపర్లో వచ్చినాయి వార్తలు ఏమని, శివ కూడా ఉన్నాడు, మంగ్లీ వాళ్ళ బ్రదర్ కూడా ఈ ఇష్యూలో ఉన్నాడు, రమావత్ మధు స్టేట్మెంట్ ఇచ్చిండు, రమావత్ మధును ఎంక్వైరీ చేస్తే రమావత్ మధు ఎస్ ఆయన కూడా ఉన్నాడు అని చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ. అందుకే ఇప్పుడు శివను అంటే మంగ్లీ వాళ్ళ బ్రదర్ను అలాగే హేమకాంత్ రెడ్డి ఇద్దరిని కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. అంటే 7:30 ఏం కథ అని చెప్పి దేవులాడుతురు, గాలిస్తురు పోలీసులు, వేట మొదలు పెట్టిరు పోలీసులు. ఇప్పుడు మంగ్లీని కూడా అరెస్ట్ చేసి మంగ్లీని కూడా విచారణ చేయాలి. ఇప్పుడు నేనేమంటున్నా, నార్మల్గా నా తమ్ముడు ఉదయ్ ఉన్నాడు, ఆయన ఏమన్నా దందా చేసిండు అనుకో, ఖచ్చితంగా నాకు ఒక్క మాటనే చెప్తాడు కదా, అన్న ఇది చేస్తున్నా మరి అని అంటాడు, ఉత్తగానే అంటాడు కదా. ఇప్పుడు మంగ్లీ వాళ్ళ తమ్ముడు రమావత్ మధుతోటి చేతులు కలిపి ఈ దందాకు పాలు పడితే, ఒక ఇన్ కేస్ పాలు పడితే మంగ్లీకి చెప్పకుండానే చేస్తాడా? మంగ్లీకి చెప్పకుండా అయితే చేయడు కదా. ఖచ్చితంగా మంగ్లీకి ఏదో ఒక కోణంలో ఏదో ఒక మాట చెప్తాడు కదా. మరి మంగ్లీకి తెలిసి కూడా ఈ దందాకు పాల్పడంటే మంగ్లీ కూడా బాధితురాలు అన్నట్టే కదా. బాధితురాలు మీన్స్ మంగ్లీ కూడా ఖచ్చితంగా ఇష్యూలో ఉన్నట్టే కదా, మంగ్లీ పాత్ర కూడా దీంట్లో ఉన్నట్టే కదా. ఇప్పుడు ఇంట్లో ఇంకో ట్విస్ట్ చెప్తా. ఇప్పుడు సుబ్బారావు అని ఉన్నాడు, అడ్వకేట్ సుబ్బారావు. ఓవైపు జెన్యూన్ అనిపిస్తుంది, ఆయన ఫైట్ చేస్తుండే అనిపిస్తుంది, ఒకవైపు ఏమో ఈ బిగ్ బాస్ ఫ్రేమ్ కోసమే చేస్తుండేమో,
ఎందుకంటే బిగ్ టీవీ ఛానల్లో ఒక రిపోర్టర్ అడిగిండు సుబ్బారావు గారు మీరు బిగ్ బాస్ ఓనికి రెడీ అంటే వాళ్ళు పిలిస్తే పోతా అంటున్నాడు, అంటే బిగ్ బాస్ ఓనికి రెడీ అవుతున్నాడు. మళ్ళీ మంగ్లీ ఏం చెప్పింది, ఈ అడ్వకేట్ సుబ్బారావుకు శ్రీముఖి అంటే క్రష్, ఈయన చాలాసార్లు బిగ్ బాస్ పోతా అని చెప్పిండు. అడ్వకేట్ సుబ్బారావు ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన బిగ్ బాస్ పోతా అన్నాడు, క్రష్ అని. ఇప్పుడు ఇవన్నీ మంగ్లీకి తెలిసిందంటే అడ్వకేట్ సుబ్బారావు ఎప్పటి నుండో మంగ్లీకి తెలుసు అన్నట్టే, అంతే కదా. అడ్వకేట్ సుబ్బారావు ఎప్పటి నుండో మంగ్లీకి తెలుసు అన్నట్టు. మళ్ళీ మంగ్లీ ఏమంటుంది, రమావత్ మధు ఎవరో నాకు తెలియదు, కానీ రమావత్ మధు మా తమ్ముని వల్ల దోస్తులు ఉండరా అంటది. దోస్తులు అంటది, నాకు తెలియదు అంటది. ఒకసారి బర్త్డే పార్టీలో ఎన్నో లీడర్ బర్త్డే పార్టీలో కలిసినామంటది. మళ్ళీ మంగ్లీ, రమావత్ మధు, అలాగే వాళ్ళ తమ్ముడు వీళ్ళు దిగినటువంటి ఒక ఫోటో ఉంటుంది, గ్రూప్ ఫోటో. ఈ ఫోటోలు ఎడికెళ్ళి వచ్చినాయి మరి. మంగ్లీ పాట పాడుతుంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తుండి, ఈ ఎవరు రమావత్ మదన్ ఈ పోరోడు ఏం చేస్తుండే ఇక్కడ. ఇవన్నీ కోణాలు బయటికి రావాలి. అసలు మీకు గుండెలు వదిలిపోయేటటువంటి వాస్తవాలు తెరపైకి వస్తాయి తెలుసా. ఈ కేసులో 600 కోట్ల రూపాయలు కొట్టేసారు వీళ్ళంతా. మామూలే కాదు, గిరిజనుల సొమ్ము పాపం చాలామంది నమ్మిర్రు. మీకు మీడియాలో కనబడేటటువంటి బాధితులు 2-3, పొద్దుగాల లేతే 2-3 కనబడుతురు. 100 మంది బాధితులు లోపట కుమిలిపోతురు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, ఏడుస్తురు, బాధపడుతురు. అనవసరంగా ఇచ్చి మోసపోయినాం కదా కోట్ల రూపాయలు అని చెప్పి చాలామంది కన్నీళ్ళు పెట్టుకుంటారు. మంగ్లీ ఏమో, అసలు మంగ్లీ విషయంలో ఇంకో ట్విస్ట్ కూడా చెప్తా మీకు మంచిగా అర్థమయ్యేటట్టు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీ పాత్ర ఉంది అని చెప్పిండు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు పాత్ర ఉంది, మంగ్లీ వాళ్ళ తమ్ముడే ఉన్నాడు మొత్తం అని చెప్పి అడ్వకేట్ సుబ్బారావు చెప్పిండు. మంగ్లీ ఏం చేసింది, అడ్వకేట్ సుబ్బారావు కావాలనే ఫ్రేమ్ కోసం నా పైన ఆరోపణలు చేస్తుండని చెప్పి మంగ్లీ అడ్వకేట్ సుబ్బారావు పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అడ్వకేట్ సుబ్బారావు ఏం చేసిండు, మంగ్లీ నన్ను థ్రెటన్ కాల్ చేస్తుంది, ఇబ్బంది పెడుతుందని చెప్పి రిటర్న్ కంప్లైంట్ అడ్వకేట్ సుబ్బారావు ఇవ్వడానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పోయిండు. మళ్ళీ మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదని చెప్పి ప్రశ్నించడానికి అడ్వకేట్ సుబ్బారావు పోతే పంజాగుట్ట సిఐ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తాడు అడ్వకేట్కి, నువ్వు తాగొచ్చినావు నీ కథ ఏందని చెప్పి. సిఐ పైన కూడా ఎంక్వైరీ జరగాలి, పంజాగుట్ట సిఐ పైన ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు ఆయన ఏందే కథ తెలియాలి ఇప్పుడు. ఎందుకంటే ఒక అడ్వకేట్ పోతే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారా, అండ్ అడ్వకేట్ పోలీస్ స్టేషన్కి తాగొస్తాడా, అంటే అడ్వకేట్కి ఒక బాధ్యత తెలియదా. అడ్వకేట్కి బాధ్యత తెలిసే కదా ఆయన వచ్చేది. బాధితులు అడ్వకేట్ దగ్గరకు వస్తే కదా అడ్వకేట్ వచ్చేది. అంటే ఇప్పుడు ఏందన్నట్టు, అడ్వకేట్లు రావద్దా బాధితులతోటి, పోలీసులతో అడ్వకేట్ మాట్లాడొద్దా. పంజాగుట్ట సిఐ గారి పైన కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. సిఐ గారు ఏమో మంగ్లీకి సంబంధించిన పైన ఎఫ్ఐఆర్ చేస్తాడట, అడ్వకేట్ సుబ్బారావు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ చేయడట, మళ్ళీ అడ్వకేటే చెప్తున్నాడు. మరి దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది, ఇప్పుడు సింగర్ మంగ్లీ ఏం చేయాలి, అడ్వకేట్ సుబ్బారావు పైన ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది. అడ్వకేట్ సుబ్బారావు పైన కాదు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చేది ఎవరిపైన, రమావత్ మధు పైన ఇవ్వాలి. ఏమని, రమావత్ మధు అనేటటువంటి వ్యక్తి నా పేరు వాడుకొని జనాల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసిందట, నా తమ్ముడు పేరు వాడుకొని జనాల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసిందట, మమ్మల్ని బద్నాం చేస్తున్నాడు, కాబట్టి రమావత్ మధు పైన మీరు యాక్షన్ తీసుకుని ఆయన ఎంక్వైరీ చేయమని మంగ్లీ కంప్లైంట్ ఇవ్వాలి. ఆమె ఎట్లా ఇచ్చింది, ఫస్ట్ అడ్వకేట్ సుబ్బారావు పైన కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత చాలామంది మీడియాలో మాట్లాడేసరికి అప్పుడు రమావత్ మధు పైన కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఇంకో ట్విస్ట్ ఏంది, మంగ్లీ వాళ్ళ చెల్లెను ఈ రమావత్ మధు అనేటటువంటి వ్యక్తి మ్యారేజ్ చేసుకోబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ, అది మనకు తెలియదు, కానీ కొంత వినబడినటువంటి వార్తలు, వినబడినటువంటి చర్చలు నిజమో కాదో మనకు తెలియదు. అట్లా మంగ్లీకి రమావత్ మధు దగ్గర అని వినబడుతున్న వ్యవహారం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, సేమ్ క్యాస్ట్ కాబట్టి అట్లా కూడా ఏమన్నా ఫ్రెండ్స్ ఏమో అని చెప్పి ఇట్లా రకరకాల వినబడుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి మంగ్లీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. మంగ్లీ పాత్ర ఉందా లేదా, మంగ్లీకి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇస్తే మొత్తం బయటకు వస్తాయి. తర్వాత మంగ్లీ ఫోన్ కాల్స్ కూడా తీయాలి. మంగ్లీని రమావత్ మధుతోటి ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడింది, ఎప్పుడైనా మాట్లాడిందా లేదా, రమావత్ మధు ఎప్పుడైనా మంగ్లీకి ఫోన్ చేసిందా లేదా, ఆ ఫోన్ కాల్స్లో ఏమున్నాయి, ఫోన్ రికార్డింగ్స్లో ఏమున్నాయి, ఏమని మాట్లాడుకునేది. ఆమె ఫోన్లో కూడా ఒకసారి డేటా చెక్ చేయాలి. ఎప్పుడన్నా మెసేజ్లు పెట్టిరా, వాట్సాప్ చాటింగ్ చేసిరా, లేకపోతే ఎప్పుడైనా ఫోన్ కాల్స్ మాట్లాడిరా, ట్రాన్సాక్షన్ ఏం జరిగినాయి, ఆమె బ్యాంక్ స్టేట్మెంట్లో ఏముంది. ఇప్పుడు చాలా క్లియర్గా పేపర్లో వచ్చిన వార్త చెప్తున్నారు, రమావత్ మధు అరెస్ట్ అయ్యిండు, ఎకనామిక్ అఫెన్స్ వింగ్, ఈడీ కంటే వీళ్ళు కీలకంగా పనిచేస్తారట, ఈడీ కంటే ఎక్కువ. ఎవరు, ఎకనామిక్ అఫెన్స్ వింగ్, డబ్బుల విషయంలో, బంగారం విషయంలో ఎకనామిక్ వింగ్ బలంగా పనిచేస్తారు. కాబట్టి ఎకనామిక్ వింగ్ వీళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేసిర్రు. రమావత్ మధు ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నాడు, చెర్లపల్లి జైల్లో రిమైండ్ అయ్యిండు, చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. నెక్స్ట్ హేమకాంత్ రెడ్డి, అట్లనే మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివను పోలీసులు గాలిస్తారు. వీళ్ళు దొరికితే వీళ్ళని కూడా విచారణ చేస్తారట, విచారణ చేసి వీళ్ళ దగ్గర కూడా అసలు ఏంది ఏం కదా అని స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత మంగ్లీని కూడా పోలీసులు అరెస్ట్ చేసి మ్యాక్సిమం
ఆమెను కూడా విచారణ చేయొచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఏ క్షణమైనా మంగ్లీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది వినబడుతున్న వ్యవహారం. మళ్ళీ చెప్తున్నా, నిప్పు లేనిది పొగరాదు, నిప్పు ఉంటేనే పొగొస్తుంది. మంగ్లీ గారు ఏం చెప్తారు, నేను ఒక గిరిజన బిడ్డ, బర్త్డే కూడా చేసుకోవద్దా, నేను ఒక గిరిజన బిడ్డ, నా పైన ఆరోపణలు చేస్తారు, ఏమన్నా అంటే గిరిజన కేటగిరీ వాడుకుంటున్నారు. గిరిజన బిడ్డ అంటే ఏందండి నాకు కదా, నేను గిరిజన బిడ్డనే, గిరిజన బిడ్డ మనిషి కాదా అంటే గిరిజన బిడ్డ తప్పులు చేయరా, గిరిజన బిడ్డ ఎదుగొద్దా, ఎదుగుతారు. అట్లా ఎదిగినామని చెప్పి ఎంత ఒదిగి ఉండాలి, ఎదిగినామని చెప్పి ఇలాంటి అవినీతి ఆరోపణలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా అన్నిటి ఎదుర్కోవాలి. అంతే తప్ప నేను గిరిజన బిడ్డ, నన్ను పట్టుకొని ఇట్లే చేస్తున్నారు, నన్ను పట్టుకొని నా వల్ల అయితే నాకు ఇబ్బంది అవుతుంది, నా పేరు తీయొద్దు, నేను లేను అని మనం చెప్పొద్దండి. ఇప్పుడు నేను మామూలు ఉదయ్ని చెంపపండు ఒకటి కొట్టింది అనుకో, ఉదయ్ నా పైన కంప్లైంట్ ఇస్తాడు, ప్రూఫ్ లేదు, నన్ను పోలీసులు పిలిచి నువ్వు కొట్టావంటే నేను కొట్టలేదని చెప్తా. ఆఖరికి నన్ను ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తే అట్లా ఇన్వెస్టిగేషన్ నన్ను చేసి అడిగిరు అనుకో, గట్టిగా ప్రశ్నించాడు అనుకో, కొట్టినా సార్ అని అంట, ఒప్పుకుంటా. అప్పటిదాకా నేను ఒప్పుకోను, ఎవరైనా అంతే. మంగ్లీ గారు ఏమో నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు, నాకేం అవసరం అని అంటది. వాళ్ళ తమ్ముని ముఖం ఇట్లా, ఈయనే ఈ ముఖం చూడండి, ఈ ముఖం అట్లా చేస్తుందా, మంగ్లీ గారు చెప్తున్నారు. మీరు చెప్పొద్దు మేడం, అట్లా పోలీసులు చెప్పాలి, ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం బయటపడుతుంది. ఇప్పుడు నిన్న గిరిజన సంఘాలు మా వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి తొలి వెలుగు రఘును హెచ్చరిస్తున్నాం, సుమన్ టీవీ రోషన్ హెచ్చరిస్తున్నాం, మీరు ఏమనుకుంటారు, మంగ్లీ గురించి మాట్లాడుతున్నా అంటే మాట్లాడొద్దా, మంగ్లీ గురించి మాట్లాడతారు, బాధ్యతతో మాట్లాడతారు. అనేక ఆరోపణలు వస్తున్నాయండి. మంగ్లీ వాళ్ళ బ్రదర్ పేరు బయటకు వస్తుంది, శివ పేరు వస్తుంది బయటికి. శివ ఉన్నాడు, ఈ పాత్ర పోషిండు, శివ కూడా ఉన్నాడు, శివ కూడా డబ్బులు వసూలు చేసిండు, రమావత్ మధుతోటి శివ చేతులు కలిపిండు అని చెప్పి వినబడుతున్న వార్తలు. శివ ఉన్నాడంటే మంగ్లీ పేరు కూడా ఉండొచ్చు, మంగ్లీ హస్తం కూడా ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. రకరకాల ఆరోపణలు వస్తున్నాయి బయట, మీడియా వాళ్ళకి అనుమానాలు వస్తాయి, మీడియా వాళ్ళు కూడా ఖచ్చితంగా మాట్లాడతారు. దాంట్లో ఉన్న బాధ ఏంది? నేను మళ్ళీ చెప్తున్నా, మంగ్లీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు గిరిజన కేటగిరీ వాడుకోకండి. నేను గిరిజన బిడ్డను, నేను ఎస్టీ బిడ్డను, అట్లా చేయకూడదు, నా పేరు వాడకూడదు అని చెప్పి చెప్పకండి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, గిరిజన బిడ్డ అయితే మనం ఎదుగుతాం, అందరూ ఎదుగుతారు, దాంట్లో ఉన్నది ఏంది, ఏమి ఇబ్బంది ఉందండి? గిరిజన బిడ్డలు తప్పు చేయరా? చేస్తారు ఖచ్చితంగా. ఏ క్యాస్ట్ అయినా కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా కూడా తప్పులు కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది మంచిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు, తప్పులు సహజంగా చేస్తూ ఉంటారు. కొంత తెలియక తప్పు చేస్తారు, తెలిసినా తప్పు చేస్తారు. ఆ తప్పులను సవరించుకోవడం కాదు, తప్పులను సరిదిద్దుకోవాలి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ పోవాలి, చూడాలి, మాట్లాడాలి, ఇవన్నీ చేయాలి. కానీ నేను గిరిజన బిడ్డను అంటే ఎట్లా? మీకు ఇంత ఫ్రేమ్ వచ్చింది, మీ వాయిస్ బాగుంటుంది, మీరు బలంగా పాటలు పాడగలుగుతారు, మంచిగా పాటలు పాడగలుగుతారు, మంచి ఫ్రేమ్ వచ్చింది, ఆ ఫ్రేమ్ని కాపాడుకునే బాధ్యత మీరు తీసుకోవాలి. అంతేగాని ఇంతసేపు నేను గిరిజన బిడ్డని అట్లా కాదు. గిరిజన బిడ్డని కాదు, సరే మాకు కూడా బాధ అనిపిస్తుంది, మా గిరిజన బిడ్డను ఇట్లా రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు, వార్తలు చేస్తున్నారు. అరే పాప మామ ఎదుగుదలను కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు, పాప మామ ఎదుగుతూ ఉంటే కొంతమంది కావాలనే టార్గెట్ చేస్తున్నారేమో మాకు కూడా అనిపిస్తుంది. కానీ మన పైన ఆరోపణలు వస్తున్నప్పుడు, మన పైన ఒక వ్యక్తి అభాండం వేస్తున్నప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలి. నేను వైట్ పేపర్, నేను తప్పు చేయలే అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఎస్ నేను గిరిజన బిడ్డను, నేను తప్పు చేయలేదు, మా గిరిజనులు తప్పు చేయరని అప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. ఇంతసేపు నేను గిరిజన బిడ్డను అంటే అట్లా కాదు కదా. కాబట్టి దయచేసి మంగ్లీ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీ తమ్ముడు శివని కూడా దేవులాడుతూ ఉన్నారట పోలీసులు. అలాగే మీ అకౌంట్లోకి 25 లక్షల రూపాయలు వచ్చినాయని చెప్పి వినబడుతున్న చర్చ నిజమో కాదో మనకు తెలియదు. కానీ ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. రమావత్ మధున్ అయితే ఎంక్వైరీ చేసాడు, హేమకాంత్ రెడ్డి అలాగే శివన్ ఇద్దరిని కూడా పోలీసులు గాలిస్తూ ఉన్నారట. సో ఒకవేళ దొరికితే విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. కానీ రకరకాల ట్విస్టులు బయటపడుతున్నాయి. దీంట్లో ఈ అభిషేక్ నాయక్ అనేటటువంటి ఈ వ్యక్తిని కూడా విచారణ చేయాలి పోలీసులు. విచారణ చేసి మరి ఈయనకు రమావత్ మధుకు సంబంధం ఏంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు వారిపోయిండు ఈ అభిషేక్ అనే వ్యక్తి, ఆ వీడియో అటు దిప్పుడుతోటే ఏం కథ అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే మొత్తం కథ బయటపడుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.